ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. రాధా, భోజనం లేమ్మా భోజనానికి. నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం మీ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటో మాట్లాడే. లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగిలేగా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నేను విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆధీనంలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆడుకున్న అహంకారం అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత సంస్కారం ఏమైంది? అసలు మా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏంటనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నదే. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళీనే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అధిక ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి. గీత, 10 మందిలో తైతక్కలాడడానికి ఇది పరుగుల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది మీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అని 4 భారీ గోడలతో కట్టుకునే ఈ ఇంట్లో ఈనాడు నాగరికతల చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే? రాధా, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి, నేనా? అవును. ఏ కాదా? నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? నేను రావడం వల్ల మీ నాటకం నడిచింది, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయి నేను మురళి, నేను. నిన్ను మేమే నష్టపరచలేదు. మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం, అంతే. ఇష్టం లేదనుకున్నారా? అందుకని బయటకు పంపించేశారా? అవును. ఏమత్తయ్యా, మీరు ఆడవాళ్ళై ఉండి నన్నంత తేలిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోళ్ళుగా అందరికి పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? మమ్మల్ని అడిగితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి అత్తయ్య. అత్తయ్య, ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మ అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేను మీకు ఉపకారమే చేశాను, ఉపచారాలే చేశాను. మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకర్రావు గారి పెంపకంలో పెరిగిన ఫలానా శ్రీధర్రావు గారి కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు. నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి
వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అత్తయ్య. అవును, మాకు ఇదే పని, వేరే ఇంకేం పనులు లేవు. అత్తయ్య, తాళిబొట్టు కళ్ళకద్దుకోగాని మీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధా, నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నా. నేనే మాట్లాడటం లేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడు కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిపోయిన జీవితంలో వెళ్ళిపోయిన తప్పులేంటో ఒక్కసారి వెనక్కి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏం తెలీదు. కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది. మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెరీ ఆశలు పెంచుకుంది. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు. కానీ చెప్పుకోవడానికి మీ మెడలో తాళిబొట్టైనా మిగిలింది. కానీ నాకు ఈ ఇంటి కోళ్ళని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడడానికే వచ్చాను. చూశాను. మీరు వెళ్ళు అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు. మీరు మొండివారు కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అనుభవాన్ని తట్టుకోలేదు. వస్తాను. అదేమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు, ఆ రాత కూర్చున్న కూతురు మీరేం లెక్క చేయకండి. ఆ మాటని క్యార్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకేదో కడుపు మండి కూసిందే అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. లాభం లేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి ఉంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు. చూడండి, నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది. తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయి, నా దగ్గర నీకు మొహ మాట ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈనాటి నుంచి ఈ ఆఫీసు మీద, ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి. దీన్ని నీ ప్రాణపరంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక కాగితం రాసిన మహానవారే. ఓహో, ఇదన్నమాట మీ ఉద్దేశం. నా ఆస్తి కోసం నా దగ్గర నక్కవని వారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసం ఉంది వదిన గారు. ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి అంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా తద్దిగ్గా నిలబడాలి. అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. ముందు మీ వాళ్ళందరినీ బయటికి పంపించు, బయటికి పంపించు. అది కాదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావేక పుడుతుంది అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రదారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఏరవేశారా? ఇంకా నయం, పావు పిల్లని పూలదండ అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నుంచి స్వరూపాలని బయటపడ్డాయి. చదివించాలి, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? పిండి మహాముని గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాధ పుట్టినరోజు. రాధ గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదనం తెలుసుగా. పార్వతి, నీ మనసు నాకు బాగా తెలుసు.
జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనకుండా రాధ మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు.